చేయడం ఇష్టం లేదు. క్రిమేషన్ అనేది హిందూ సాంప్రదాయాల ప్రకారం చేసుకోవాలనే ఒక ఆలోచన ఉంది. ఎక్కడో ఒక దగ్గర మనం నగరం అభివృద్ధి చెందుతున్నా కూడా క్యూర్ ఏరియాలో భూమి దొరకడం అనేది ఇక గగనతలమైంది. మొన్న హిల్ట్ పాలసీ చేస్తే దాని మీద కూడా ఒక పెద్ద పంచాయతీ పెట్టింది. మీరు చేసేదేమో దొంగతనంగా దోచుకుంటే మేమేమో మళ్ళీ రీయూజ్ కొరకు చేస్తుంటే దానికి నచ్చట్లే వాళ్ళకి. కాబట్టే ఇలా ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎవరికి కూడా నష్టం జరిగే విధంగా చేయలేదు. అట్లా శారదా పీఠం వాళ్ళకు కూడా ఎలాంటి బాధ లేదు. కానీ హరీష్ రావు కడుపుల నొప్పి, మా బండి సంజయ్ కడుపుల నొప్పి అవుతుంటే కొంచెం మాకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే లేని దగ్గర ఎందుకు రాజేయడం అనే విషయాన్ని ఆలోచిస్తే మంచిదని నేను తెలియజేస్తాను. ఒక మాట అనుకుందాం, శారదా పీఠం భూములు తీసుకుంటే ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ యొక్క ప్రయోజనం ఏంటి? ఖమ్మంలో భూదాన్ భూములు కానీ ఇతరత్ర భూములు ఏవైతే వాస్తవాలు బయటకు వస్తాయి వాటిని వాళ్ళు ప్రచారం చేస్తున్నట్టుగా ముగ్గురు మంత్రులు దాన్ని తీసుకుంటే ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ ఎట్లా పెరుగుతుంది? మీరు అంటున్నట్టుగా ఇదే మూసి వాటర్ బాడీలో ఉన్న ఇండ్లకు సంబంధించిన అంశంలో తీసుకుంటే ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ ఎట్లా పెరుగుతుంది? రియల్ ఎస్టేట్ భూమి వేరు, రియల్ ఎస్టేట్ను ఆర్టిఫిషియల్గా పంపు చేయడం వేరు. ఆర్టిఫిషియల్గా పంపు చేస్తే ఏమైందంటే సామాన్యుడు కనీసం ఒక్క గది ఉండే ఇల్లు కూడా కొనుక్కోలేడు. ఇవాళ ఒక్క గది ఉన్న ఇల్లు కొనుక్కోవాలంటే కనీసం 30-40 లక్షలు. డబుల్ బెడ్రూమ్ అంటే ₹1 కోటి. ఇంకా కొంచెం మధ్యతరగతి వాళ్ళు కొనుక్కోవాలంటే 5 కోట్లు, ఒక విల్లాకు 10 కోట్లు. ఇది క్రియేషన వాస్తవ ఖర్చా? ఎందుకు ఢిల్లీలో ఈ స్థాయిలో లేదు? ఎందుకు చెన్నైలో ఈ స్థాయి లేదు? ఎందుకు ముంబైలో ఈ స్థాయి లేదు? రేవంత్ రెడ్డి గారికి రియల్ ఎస్టేట్ మీద అవగాహన లేదా? రియల్ ఎస్టేట్ను ప్రజల యొక్క సొమ్ముతో ప్రజల్ని దోచుకొని పీడించే విధంగా చేయాలని లేదు. ఇలా భారత్ ఫ్యూచర్ సిటీ ఉన్నది. భారత్ ఫ్యూచర్ సిటీ నాకు తెలిసి ఇండియాలో ది బెస్ట్ సిటీగా చేయడానికి ఆయన ఒక ప్రణాళికబద్ధంగా పోతుంది. అది రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అవుతుంది. ఇలా మీరు చూడండి, అక్కడ ఇంతకుముందు ఎంత ఉండే ఇప్పుడు ఎంత పెరుగుతున్నది. అక్కడ ఏ కంపెనీలకు ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో మినిమం 100 బోర్డ్స్ అక్కడ తొలగించాలనేది ఇలా ముఖ్యమంత్రి గారి కల. ఏ రాష్ట్రానికి ఏ పట్టణానికి కూడా అంత పొటెన్షియల్ లేదు హైదరాబాద్కు ఉన్నది. హైదరాబాద్ అదృష్టం ఎందుకంటే డక్కన్ ప్లేట్లో ఉంది కాబట్టి. డక్కన్ ప్లేట్లో ఉండి ఎలాంటి వాతావరణ సమస్యలు రాని సమశీతోష్ణ స్థితిలో ఉన్న ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఆర్టిఫిషియల్ రియల్ ఎస్టేట్ భూమ్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. లేదంటే ముఖ్యమంత్రి గారు రియల్ ఎస్టేట్ చేయడానికి ఇలాంటి పేదలయో లేకపోతే వాళ్ళయో చెప్పి చేయడానికి అవకాశమే లేదు. వాళ్ళు అట్లా చేసిండ్రు కాబట్టే వాళ్ళకి ఆ మైండ్ అట్ట చూస్తుంది. ఇక అది ఇప్పుడు రేపు ఎవరికి అలొకేషన్ చేస్తారో మీరు చూసినాక మీరే అడగాలి. అది మళ్ళీ నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అడగాలి. ఎందుకంటే అదేదో బొగ్గు దాంట్లో ఉంటే సీఎం బామ్మర్ది అంటారు, లేకపోతే ఇంకో భూమిలో ఉంటే సీఎం తమ్ముళ్ళు అన్నలు అంటారు, లేకపోతే ఇంకోటి ఏదో ఉంటే ఇట్లా వీళ్ళకేమో అనడానికి లేకుండే. కేసీఆర్ ఉండేది గోస్ట్ ముఖ్యమంత్రిగా, జస్ట్ తలకాయ ఇట్లా పెడితే కేటీఆర్ ఉండేది, ఇట్లా పెడితే హరీష్ రావు ఉండేది, అక్క పైన ఉండేది. ఈ 4 ముఖ్యమంత్రులే ఉండేది. కలపడానికి ఇంకొక ఆయన సంతోష్ రావు ఉండేది. కాబట్టి వాళ్ళకి ఇట్లా నడిచినాయి. కానీ ఈ ప్రభుత్వం డెఫినెట్గా మా అధిష్టానం మమ్మల్ని చూస్తుంటుంది. ప్రతి సందర్భంలో మేము ఎక్కడ